ఏందిరా ఇలా వచ్చారు? ఏం పందలే. అవునా, ఈరోజు 10వ తరగతి రిజల్ట్స్ అంటగా మీకు ఏమైనా తెలుసా? వాళ్ళకే అని తెలుస్తుందంట, మరి మీకేందిరా తెలియలే? వచ్చారు. అదేం లేదురా, ఈరోజు 10వ తరగతి రిజల్ట్స్ అని తెలిసింది. మీకేమన్నా తెలిసేమని మిమ్మల్ని మాట్లాడదామని వచ్చాను రా. నమస్కారం ప్రెసిడెంట్ గారు. ఏందిరా ఇలా వచ్చింది? ఏం లేదండి, అటు పోతుంటే కనపడుతుంది. పొలానికి పోతుండ్రా? అవునండి. అవునరా, ఈ మధ్య మీ కొడుకు ఎక్కడ కానరావడం లేదుగా ఊరిలో. అదా 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 ప్రెసిడెంట్ గారు, 10వ తరగతి కదా, విజయవాడ పంపించి కార్పొరేట్ స్కూల్లో చదివిస్తున్నారు ప్రెసిడెంట్ గారు. చెప్పరాను. మరి నీ కొడుకు పరిస్థితి ఏందిరా? మాకంత స్తోమత ఏడుందయ్యా. మాకున్నదే 1 ఎకరం. ఆ ఎకరంలోనే మా కుటుంబం అంతా బతుకుతుంది. కాబట్టి మా పిల్లోడు నమ్మకం ఉంది కాబట్టి ఇక్కడే మన స్కూల్లో, మన ఊర్లోనే చదివిస్తున్నాను, నార్మల్ బడిలో. మరి నీ కొడుకు గురించి ఏమనుకుంటున్నావు? నాకు నమ్మకం ఉందయ్యా, వాడు మన ఊరి పేరు ఎట్టి పరిస్థితుల్లో నిలబడతాడని. సరే అట్టయితే మీ పిల్లలు ఎప్పుడు వస్తున్నారు? మళ్ళీ 10th రిజల్ట్స్ తర్వాతనే. సరే, 10th రిజల్ట్స్ రోజున 10th రిజల్ట్స్ రోజున డైరెక్ట్ వెళ్ళిపోయాడంట్రా. అడు కూర్చో కూర్చో. 10th రిజల్ట్స్ రోజు కాదురా, రే కూర్చోండ్రా, కూర్చోండ్రా. తప్పని దిగే కింద కూర్చోరా. 10th రిజల్ట్స్ నేను కాదా కానీ కానీ రవి గారి స్కూల్లో ఏంట్రా ఎప్పుడు చదువుతానే ఉంటారు? రానరా బయటికి వెళ్ళి సినిమా చూసి వద్దాం. మా దగ్గర డబ్బులు లేవరా. డబ్బులు ఏముంది లేరా, ఎట్లా మా నాన్న అడిగి సెట్ చేస్తా. సర్లేరా, పద వెళ్దాం. మనీ వాళ్ళ స్కూల్లో. రే మనీ బయటికి వెళ్తున్నారా? నేను చదువుకోవాలరా, 10th క్లాస్ ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి. మీరు అడిగి వెళ్ళి ఆడుకోండి, నేను ఇక్కడ చదువుకోవాలి, నన్ను డిస్టర్బ్ చేయొద్దు. సర్లే మరి. 10th క్లాస్ రిజల్ట్ రోజున సర్పంచ్ ఎక్కురా. రే 10వ తరగతి రిజల్ట్స్ రానే వచ్చినాయిగా, మీ కొడుకులకి ఏమాత్రం వచ్చినాయి అనుకుంటున్నా? అది ప్రెసిడెంట్ గారు 300 మార్కులు వచ్చాయి ప్రెసిడెంట్ గారు. 300? మరి నీ కొడుకు ఏమాత్రం వచ్చినాయి అనుకుంటున్నా? మా కొడుకు ఇప్పుడే చూసుకోవడానికి వెళ్ళాడు అయ్య గారు. తెలీదు, వచ్చాక తెలుసు. మరి వచ్చారా? అదిగోండి అయ్య గారు, మాటల్లోనే వస్తున్నారు. ప్రయాణం బాగా అయిందన్న. బాగా అయింది నాన్న. ఎవరా నాన్న 10th క్లాస్ రిజల్ట్ చూసుకుంటాను వెళ్ళావు, చూసుకున్నావారా? చూసుకున్నానా, నాకు 540 వచ్చాయి 10th క్లాస్ మార్క్స్. నేను పడ్డ కష్టానికి మంచి ఫలితం తీసుకొచ్చావురా, నాకు చాలా ఆనందంగా ఉంది. సరేనా, మరి నీ ఫ్రెండ్కి 540 పైనే వచ్చాయంట, మరి నీకెంత వచ్చాయి? నాకు 300 వచ్చాయి నాన్న. 300 ఏంటన్నా, నేను వేరే ఊరు పంపించి మరి కార్పొరేట్ స్కూల్లో చదివించాగారా, 300 ఏంట్రా? అంటే నాన్న ఎగ్జామ్ బాగా రాలేదా? బాగా రాసా నాన్న. మరి ఏమైంది? బాగా రాసా నాన్న. నీ గురించి ఎంత గొప్పగా చెప్పుకున్నాను తెలుసా ఊర్లో, నా కొడుకు కార్పొరేట్ స్కూల్లో చదువుతున్నాడు, ఎంతో మంచి మార్కులు వస్తాయి, మా ఊరి పేరు నిలబెడతాడని. ఈసారి బాగా తెచ్చుకుంటున్నాను. సర్లే. అరే రవిమణి, ఇలా రాను ఒకసారి. ప్రెసిడెంట్ గారు పిలుస్తున్నారు, వెళ్ళండి రా. నమస్కారం. నమస్కారం ప్రెసిడెంట్ గారు. బాగున్నారా? బాగున్నాం సర్పంచ్ గారు. ఏం 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చాయండగా, మీకు ఏమాత్రం వచ్చినాయి? సర్పంచ్ గారు, నీకేమాత్రం వచ్చినాయిరా? అరే 540 వచ్చాయి గురు సర్పంచ్ గారు. పర్లేదురా, మీ నాన్న పడ్డ కష్టానికి మంచి ఫలితాలే అందించినావు. రే రవి, మరి నీకేమాత్రం వచ్చినాయిరా? నాకు 300 వచ్చాయి సర్పంచ్ గారు. మరి 300 ఏందిరా? మీ నాన్న నీ గురించి బాగా కార్పొరేట్ స్కూల్లో పెద్ద పెద్ద మంచి మార్కులు వస్తాయని ఎంతో గర్వంగా ఊరిలో చెప్తాడు కదరా. అదే సర్పంచ్ గారు. అది కాక మన ఊరు పేరు ప్రతిష్టలు కానీ నువ్వే తెస్తావని ఎంతో గర్వంగా చెప్తాడు కదరా. మరి నువ్వేమైంది? అది సర్పంచ్ గారు.
రే నీకు ఇలా కాదురా, మీ నాన్న నీ కోసం ఎంతో కష్టపడి రాత్రానక పగులనక ఎంతో కష్టపడి నేను చదివిస్తుండ్రు, అది నీకు తెలియడంలే. మరి ఇప్పటి నుంచి అయినా బాగా చదువుకుంటావా? చదువుతా సర్పంచ్ గారు. సరే అయితే మళ్ళీ. గారు ఏంది మాస్టర్ గారు ఇలా వచ్చారు? మన ఊర్లో సంపత్కి మంచి మార్కులు వచ్చినాయి. మన ఊరు మొత్తం మీద మనీకే మంచి మార్కులు వచ్చినాయి ఎక్కువ. అయితే మరి ఏం చేద్దాం అనుకుంటున్నారు? అభినందిద్దామని వచ్చాను. మరి అభినందించండి. మంచిది అబ్బాయి, బాగా చదివావు, మంచి మార్కులు వచ్చినాయి. నమస్కారం అండి, నేను మీ అబ్బాయి ఫిజిక్స్ టీచర్ని. మంచి మార్కులు వచ్చినాయి, మంచి మార్కులు వచ్చినాయి. మీట్లో పెట్టాడు చూడు. అదే ఉందిలేండి, మీరు పాఠాలు చెప్పబడ్డేగా వీడికి ఇన్ని మార్కులు రావచ్చు. నాదే ఉందండి, మీ అబ్బాయి కష్టపడ్డాడు వచ్చినాయి. జాగ్రత్త అబ్బాయి, బాగా చదువుకో. ఇలాగే మీ నాన్న పేరు నిలబెట్టాలి. వెళ్ళొస్తానండి. సరే అండి, నమస్తే. చూడు నాన్న, మనీలాగే నువ్వు కూడా వచ్చి నేను అభినందించేవాడు, నాకు వచ్చి కంగ్రాచులేషన్స్ చెప్పేవాడు. కానీ నువ్వు చూడు ఎలా చేసావు, నన్ను చాలా నిరాశపరిచేవారు. ఈసారి ఊళ్ళో ఎంత గొప్పగా చెప్పుకున్నానో తెలుసా, నువ్వు మడికి మాత్రం ఇలా చేసావు. ఈసారి బాగా తెచ్చుకుంటాను. నీ కాలేజు నీకేమైనా ఇబ్బందిగా ఉంటే నాకు ఫోన్ చేయి. సరేనా? ఎవరి పేరు లేచి చెప్పండి రా. మే కమింగ్ సార్. ఏం పేరు? రవి సార్. ఏ ఊరు? తెనాలి సార్. మీ నాన్నగారు ఏం చేస్తుంటారు? పొలం పని చేస్తారు సార్. మీ నాన్నగారి పేరేంది? మా నాన్న పేరు ప్రకాష్ సార్. 10th లో ఎన్ని మార్క్స్ వచ్చినాయి? 300 వచ్చాయి సార్. ఎక్కడి నుంచి అన్నా జాగ్రత్త చదువుకో. ఇంట్రెస్ట్ లైఫ్ చేంజింగ్ పాయింట్. ఓకేనా? సరే సార్, వెళ్ళి కూర్చోపో. మాస్టర్ మీ పేరేంటి సార్? ఎరుపునా? అదే అబ్బాయి, ఇలా క్లాస్ అయిపోయింది, మళ్ళీ కలుద్దాం. మరి కళ్ళజోడు ఎందుకు వచ్చిందిరా? చూసి వచ్చింది నైట్ బిట్లు. ఇక్కడికి వెళ్ళి ఫలితాలు చూద్దాం ఈరోజు. సరే నాన్న. ఈసారన్నా బాగా రాసావా? బాగా రాశానన్న. అన్న జేఈ మెయిన్స్ రిజల్ట్ వచ్చింది, హాల్ టికెట్ చెప్తా, చూస్తావా? చూస్తా తమ్ముడు, చెప్పు. 541732 అన్న. కాంగ్రెస్ తమ్ముడు, నీకు 99% వచ్చింది. ఎన్ఐటీలో సీట్ వచ్చింది నీకు. పోనీలేనా, ఈసారి మన పేరు నిలబెట్టావు. ప్రెసిడెంట్ గారి దగ్గరికి వెళ్ళి వస్తాం. చెప్పట్లు. ప్రెసిడెంట్ గారు బాగున్నారండి? ఏందిరా ఇలా వచ్చారు? అదేం లేదండి, ఈరోజు నా కొడుకు మెయిన్స్ రిజల్ట్స్ అండి, రిజల్ట్ డే. సరే, ఏమాత్రం వచ్చాయి? 99% వచ్చిందండి. అలాగే ఎన్ఐటీలో మంచి సీట్ వచ్చిందండి, ఫ్రీ సీటు. అరే ప్రకాష్, నువ్వు పడ్డ కష్టానికి మీ కొడుకు మార్కులతో ఫలితంగా చూపించారా? అలాగే రే రవి, నువ్వు పడిన కష్టానికి మీ నాన్న ఎంతో ఓర్పుతో నేను చదివించినందుకు నువ్వు మంచి మార్కులు సాధించిచ్చావు. ఇలాగనే బాగా చదువుకొని మన ఊరి పేరు కానీ ఇలాగనే నిలబెట్టు. మరి సరే సర్పంచ్ గారు. సరే. మన ఊర్లో మనల్ని ఎవరు ఆపేది? ఫిజిక్స్ టీచర్ని. చెప్పండి అండి. మీ వాడు బాగా కష్టపడ్డాడు, మీ వాడికి ఎన్ఐటి వచ్చింది. కంగ్రాట్స్. థ్యాంక్స్ అండి. మంచిది అబ్బాయి, బాగా కష్టపడ్డావు. థ్యాంక్స్ సార్. సరే, వెళ్ళొస్తానండి.
వీఆర్ ఫ్రమ్ ఎన్టీవీ. వీఆర్ ఫ్రమ్ ఎన్టీవీ. టీవీ 9. బాబు నీకు ఇంత పర్సెంటేజ్ వచ్చింది కదా, నువ్వు ఎలా భావిస్తున్నావు? నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నా. అవునా, నువ్వు ఇంత కష్టపడి చదివావు కదా, దానికి వెనకొండాలి ఏమన్నా కారణం ఉందా? మా నాన్నే దీనికి కారణం. అవునా, తండ్రిగా మీరు ఎలా భావిస్తున్నారండి? చాలా ఆనందంగా భావిస్తున్నాను. అవునా, మీ కొడుకు గురించి ఏమైనా చెప్పగలరా? మొదట్లో 10th బాగా నిర్లక్ష్యం చేశాడు, కానీ ఈసారి ఇంటర్లో మంచి ఫలితాలతో నా పేరు నిలబెట్టాడండి. అవునా అండి, కంగ్రాట్స్ అండి. కంగ్రాట్స్ రా. కాంగ్రెస్ బ్రో.